నన్ను ప్రేమతో ఆహ్వానించి, మరి నేను చెప్పాను అయ్యగారితో కొట్లాడాను కూడా, కానీ పరిస్థితులు నాకు తెలియవు. ఆయన కాపరి, ఆయనకున్నటువంటి ప్రణాళికలు ఆయనకుంటాయి. సో నేనేం కోరానంటే, నేను సాక్ష్యంతో పాటు నేను వాక్య పరిచర్య చేస్తానని చెప్పాను. సరే, ఎందుకు అనుకూలించలేదో నాకు తెలియదు. అంటే ఉద్దేశం ఏంటంటే, కొంచెం ఎక్కువ సమయం అడిగాను, పర్వాలేదు. నేను ఎందుకు అట్లా అడిగానంటే, నేను ఒక విశిష్టమైన పద్ధతిలో నేను ప్రభు పరిచర్యలో ఉన్నాను కనుక నా సాక్ష్యము, నేను వాక్య పరిచర్య రెండు ఒక్కసారిగా చేయకపోతే, అది చేసి మళ్ళీ ఇది చేయకుండా, ఇది చేసి అది చేయకుండా, నన్ను ఏమంటారు, అనుమానంతో చూసే అవకాశం ఉంది, అర్థం చేసుకోకుండా ఉండే అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ నేను ప్రాబ్లం ఏంటంటే, నేను ఏ కుటుంబంలో, ఏ నేపథ్యంలో నేను పుట్టానో, నేను ఇంకా అదే నేపథ్యంలో ఉన్నాను. మీరందరూ అనుకున్నట్టుగా నేను క్రైస్తవుని కాదు. ఎందుకంటే నా దృష్టిలో క్రైస్తవునికి, క్రీస్తు శిష్యులకు చాలా తేడా ఉంది. నాట్ ఆల్ క్రిస్టియన్స్ ఆర్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్, బట్ all disciples of Christ can be considered as Christians if they want to identify themselves. That is the difference. క్రీస్తును వెంబడించే ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాడు. ఎందుకంటే క్రైస్తవత్వము అనేటటువంటి మాటకు ఏవైతే కొనటేషన్స్, మీనింగ్స్, డెఫినేషన్స్ వచ్చాయో అవి ఏవి కూడా వాక్యానుసారమైనవి కావు. దాన్ని బట్టే చాలామంది మనలో గట్టిగా చెప్తారు ఏమంటే, యేసు ప్రభువును వెంబడించడం మతం మార్చుకోవడం కాదు, లేదా మతాన్ని వదులుకోవడం కాదు అని. అదొక మార్గాన్ని అనుసరించడం. సో సరే, ఏది ఏమైనప్పటికీ నేను చిన్నగా చెప్తాను. నేను కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పినటువంటి భక్తి కథలు, మా అమ్మగారు ఒక క్రైస్తవురాలు, మా నాన్నగారు కాదు, ఒక విధమైనటువంటి కాన్ఫ్లిక్ట్లో నేను పెరిగాను. అది మీరు ఎంత అడ్జస్ట్ చేస్తూ ఉంటే అంత డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అయ్యగారు, నా మాట వినిపిస్తుందా మీకు లాస్ట్ వరకు? థ్యాంక్ యూ. మా అమ్మగారు ఒక క్రైస్తవురాలు, మా నాన్నగారు కాదు. వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం 1970, 69, 70 ఆ ప్రాంతంలో. సో వాళ్ళిద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. నేను పెద్దవాడిని మా ఇంట్లో. ఓకే, నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు. మేము రెండు సాంప్రదాయాలను చూస్తూ, అనుభవిస్తూ, పాటిస్తూ పెరిగినటువంటి కుటుంబం మాది. దాంట్లో ఎప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చేది, కానీ మా అమ్మగారి ప్రభావం ఎక్కువగా మా పైన పడిందనే చెప్పుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ నేను కూడా చాలా యవ్వన దశలో, నేను వారి పేర్లు కానీ వారి మినిస్ట్రీస్ పేర్లు చెప్పను, కానీ చాలా ఆకర్షణకు గురై 11 సార్లు నేను బాప్తిసం ఇవ్వబడ్డాను నాకు. ఎందుకంటే వాక్చాతుర్యము లేదా ఇంకా ఏదో ప్రత్యేకమైనటువంటి అంశము లేదా విషయము ఆయా గ్రూప్స్లో తిరిగినప్పుడు నన్ను అట్రాక్ట్ చేసింది. నేను ఆకర్షణకు లోనై ఆ పద్ధతి ద్వారా నేను ఒక్కొక్క దగ్గర బాప్తిసం తీసుకుంటూ 11 సార్లు నాకు బాప్తిసం అయింది. బాప్తిసం తీసుకోవడం,
ఆ జోష్ ఉన్నంత వరకు ఎగరడం దుంకడం, అంటే కోర్స్ తప్పుగా అనుకోకండి, అదే సేవ అని నేను అనుకున్నాను. మళ్ళీ జారిపోవడం, మళ్ళీ ఇంకెక్కడో బోధకు ఆకర్షితులం కావడం, మళ్ళీ ఆయన దగ్గర పోవడం, ఆయన నువ్వు నీది సరి అయిన మారు మనసు కాదు కనుక మళ్ళీ ఒకసారి తీసుకోవాలి. అట్లా 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 అయినాక 11 సార్ల తర్వాత అసలు నాకు విరక్తి వచ్చింది. నాకేమనిపించింది అంటే క్రైస్తవత్వం కూడా అన్ని మతాల్లాగానే ఇదొక మతము, దీంట్లో ప్రత్యేకత ఏమీ లేదు. ఎందుకనంటే నాకు అన్ని డాక్టరీన్సే నూరిపోశారు కానీ క్రీస్తుతో నాకు పరిచయం చేయలేదు. క్రీస్తుతో లేదా దేవునితో మీకు అన్యోన్య సహవాసం లేకపోతే మీరు ఎన్ని డాక్టరీలు నేర్చుకున్నా వృధా, అది పనిచేయవు. శాస్త్రులకు పరిసయ్యుల కంటే మించిన జ్ఞానం మనకు లేదు. వాళ్ళు నోరిప్తే ధర్మశాస్త్రం అంతా టక 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 చెప్పేస్తారు. దాని అర్థం వాళ్ళు చాలా నిష్ఠులైనటువంటి వాళ్ళు అని కాదు, దేవుడు వాళ్ళకు తెలుసు అని కూడా మనం అనుకోవడానికి వీలు లేదు. యేసు ప్రభు 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోహాను పత్రికలు కూడా చాలా ఉదాహరణలు ఇచ్చాడు. మీరు దేవుడిని తెలుసు అని అనుకుంటారు కానీ మీకు మీ సహోదరుని ప్రేమించలేని వాడెవడు దేవుణ్ణి తెలిసినటువంటి వాడు కాదు, లేదా వానికి దేవుడు తెలియదు. సో ఇట్లా చివరిగా నేను ఇంటిని, భార్యను, పిల్లల్ని వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోయాను. ఎవరో ఒకరు నాకు దొరకకపోతారా గురువు, నా జీవితాన్ని మార్చలేకపోతారన్న ఉద్దేశంలో నేను వెళ్తూ ఒక చోట ఆగాల్సి వచ్చింది. అక్కడ డాక్టర్ ఈ స్టాన్లీ జోన్స్, మెథడిస్ట్ మిషనరీ, 1890స్లో వచ్చాడు భారతదేశానికి. 1910లో పనిచేశాడు. 1920లో ఒక ఆశ్రమాన్ని స్థాపించాడు, సత్తాల్ ఆశ్రమాన్ని. నైనీతాల్కు దగ్గరగా ఉంటుంది. ఎక్కడైతే సాధు సుందర్ సింగ్ గారు తన ధ్యానానికి ఆ ప్రాంతాన్ని వాడేవారు అప్పట్లో. సో అక్కడికి చేరుకున్నాక అరే ఆశ్రమం అంటున్నారు, అక్కడ ఆచార్య ఆర్ఎస్ వర్మ, రామ్ సహాయ్ వర్మ, ఆయన ఉన్నారు ఆచార్యలాగా. ఆయన మెథడిస్ట్ చర్చ్కు ప్రెస్బిటర్గా, రెవరెండ్గా ఉండేవారు. పోయి కూర్చున్న తర్వాత మాట్లాడాడు, అయ్యా నేను ఇట్లా సత్యాన్వేషణలో వచ్చాను, నేను ఇక్కడ తలదాచుకోవచ్చా, కొన్ని రోజులు ఉండొచ్చు అంట. సంతోషంగా ఉండండి అన్నారు. మెల్లగా ఆశ్రమం కదా అని మాట్లాడుతూ ఉంటే ఏం సంగతి అంటే చెప్పుకుంటూ వచ్చా. ఆయన ఏమన్నారంటే, ఆయన తనదైన భాషలో, తనదైన శైలిలో నాకు మళ్ళీ యోహాను సువార్త నుంచి గాస్పెల్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అప్పుడు నేను ఆయనకు మాట అన్నాను, ఆచార్యజీ, యు ఆర్ ట్రయింగ్ టు గివ్ మీ ద సేమ్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ స్కిన్స్. మీరు పాత ద్రాక్ష రసాన్ని కొత్త తిథిలో పోసి నాకు ఇవ్వడానికి చూస్తున్నారు. ఇది నేను ఆల్రెడీ తాగేశాను, ఇది ఇంకేమైనా కొత్తది ఉంటే చెప్పండి అని. ఆయన ఏమన్నాడంటే, యూ హ్యావ్ నో అదర్ ఆల్టర్నేటివ్ దెన్ క్రైస్ట్. క్రీస్తు తప్ప నీకు వేరే మార్గం లేదు అన్న. సో అక్కడ ఎందుకు అట్లా అన్నారు, ఏం సంగతి, ఇక్కడ మీరు చెప్తున్నటువంటి క్రీస్తుకు, నేను 11 సార్లు చవి చూసినటువంటి క్రీస్తుకు తేడా ఏంటి అని అడిగాను. సో ఆ సంభాషణలో చాలా విషయాలు చెప్పాడు. కన్విన్స్ అయ్యాను. అక్కడ నాకు ఒక ఎన్కౌంటర్ అయింది. అది నేను మళ్ళీ కలిసినప్పుడు నేను పంచుకుంటాను. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి నేను ఒక చిన్న మాట మీ జ్ఞాపకం చేసి ముగించాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఖచ్చితంగా నేను మళ్ళీ అయ్యగారును బ్రతిమిలాడుకోనైనా వచ్చి మీతో ఎక్కువ సమయాన్ని నేను వెచ్చిస్తాను. మనసు విప్పి మాట్లాడుకుందాం. అన్ని ప్రశ్నలు, మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే వాటన్నిటికీ నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు చదవండి ఎవరన్నా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు,
ఉప్పు నిస్సారమైతే దేని వల్ల సారం పొందును? అది దేని వలన సారం పొందును? బయట పారవేయబడి అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హ్మ్. కొండ మీద నుండు పట్టణం మరుగై ఉండనేరదు. నేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నిండు ఉన్న వారి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇంకా చదవండి. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకొక చోటు ఉంది, ఆ రెఫరెన్స్ నాకు దొరకట్లేదు. మూడవ పోలిక ఈ రెండు పోలికలు చూసుకుందాం. మొట్టమొదట మనల్ని యేసుప్రభు గురుల వారు దేంతో పోల్చారు చెప్పగలుగుతారా? ఉప్పుతో పోల్చారు. మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఏమనుకుందాం అంటే ఏమంటున్నాడు యాక్చువల్గా? ఏ ఉద్దేశంతో మనల్ని ఉప్పుతో పోల్చాడు? ఎగ్జాక్ట్లీ. దీన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి నేను ఒక చిన్న ఉదాహరణ వాడతాను. వాక్యాన్ని మెలిపెట్టి ఏదో పెడార్థం తీయడానికి చెప్తున్నానని అనుకోకండి. ఒకవేళ ఉప్పు అయితే నేను పోయి కూరలో పడాలన్నా, కూర వచ్చి నాలో పడాలన్నా? ఎవరు? ఉప్పు. అంటే మనమే పోయి లోకంలో పడాలా? కాదా, లోకమే వచ్చి మనలో పడాలా? అదే, అందుకనే అడిగాను నేను, ఎట్లా అర్థం చేసుకుందామని. ఉప్పు పోయి కూరలో పడాలా, కూర మొత్తం వండి తీసుకొచ్చి ఉప్పులో కలపాలా? ఎగ్జాక్ట్లీ. అందుకనే మనల్ని మీరు లోకానికి ఉప్పు, మీ ద్వారానే లోకము సారవంతము కావాలా? మీ ద్వారానే కావాలా? మీ ద్వారానే అది సాధ్యము. అదే మీకున్నటువంటి పిలుపు కదా. సో ఇప్పుడు నాకు చెప్పండి, మనం లోకంలోనికి పోవాలన్నా, లోకమే మన గుడిలోనికి రావాలన్నా? ఏమ్మా కదా, మనమే లోకంలోనికి వెళ్ళి వాళ్ళతో కలిసి మన యొక్క సారాన్ని వాళ్ళతో పంచుకోవాలి. తర్వాత ఉదాహరణ, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఇప్పుడు పట్టపగలు ఎండాకాలం కదా, ఎండాకాలం పట్టపగలు మధ్యాహ్నం 12:30కు ఆ హెబ్రోన్ చౌరస్తాలో ఒకవేళ పాతకాలంలో ఉండేది స్ట్రీట్ లైట్, ఇప్పుడు ఉందో లేదో లేదనుకుంటా, మధ్యలో స్ట్రీట్ లైట్ ఉండేది. ఆ స్ట్రీట్ లైట్ కింద మధ్యాహ్నం బైబిల్ పట్టుకొని అద్దాలు పెట్టుకొని ఒక టార్చ్ లైట్ వేస్తూ మరి నేను చదువుతున్నాను అనుకోండి, మీరు ఏమనుకుంటారు నన్ను చూసి? ఏమంటారు సార్? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నేను వెలుగు, అయ్యగారు వెలుగు, ఈసారు వెలుగు, అందరు వెలుగులమే కూర్చొని భజన చేస్తూ ఉన్నాం ఒక దగ్గర. కానీ ఎక్కడికి పోయి వెలిగించాలా మనం? ప్రతి ఆదివారం అదే పద్ధతి, స్పెషల్ మీటింగ్లకు అదే పద్ధతి, ఇంకేదన్నా కూటాలు, ఇంకేదన్నా పేరు పైన కూటాలున్నా అదే పద్ధతి. కానీ మనం అందరం మన వెలుగును ఎక్కడ ప్రసరింపజేయాలా? ఏం సార్? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము వంశమును, రాజులైన పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన. ఎక్కడి నుంచి పిలిచాడంటే దేవుడు మనల్ని? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన. చీకటిలో నుంచి పిలిచిందే ఈ 4 బాధ్యతలు మనకు అప్పచెప్పడానికి. మనం ఎక్కడ వెలిగించాలా? చీకట్లో వెలగాల. చీకట్లో ఉన్న దీపాలను
వెలిగించాలి. అది మన పిలుపు. మూడవ పోలిక ఈస్ట్తో పోల్చాడు. ఈస్ట్ అంటే ఏంటి? పులిసిన పదార్థం. పులిసిన పదార్థం కొంచెం తీసి పిండిలో కలిపితే ఏమైపోతుంది? మా నాయన వాళ్ళ ఆయన మహా కంజూష్. పక్కింటోళ్ళు ఎవరైనా అమ్మ కొంచెం పెరిగి ఇస్తావా తోడు కంటే నీ పాలే తెచ్చుకోపో అనేది. ఆమె పాల పాత్ర తీసుకొని వస్తే ఈమె ఒక్క చెంచా కూడా వేసేది కాదు. చిట్కనేలు ముంచి దాంట్లో ఈమె పాలలో వచ్చేసేది. కానీ తెల్లవారేసరికి ఆ మాత్రం పులుపు చాలు, అంతా పెరుగైపోయి. మనం కూడా ఇది ఎట్లయితుంది, ఈ పాలు పోయి పెరుగు ఎట్లయితాయి అని గాజు పాత్రలో పాలు పోసి తోడేసి రాత్రంతా లైట్ పెట్టి చూసినా మనకి ఏం మార్పు కనిపించదు, అన్లెస్ యూ వాచ్ ఇట్ అండర్ మైక్రోస్కోప్. అది మనకున్నటువంటి మూడవ లక్షణము లేదా గుణం. కానీ మనం ఇవన్నీ ఏవి పట్టించుకోం. ఈస్ట్ అనేటిది ఎట్లా మారుస్తుంది, పులిసిన పిండిని ఎట్లా పులిపింపజేస్తుంది అనేటటువంటిది మనకు కనిపించదు. లోకంలో వెలిగించేటప్పుడు మనం ఏ విధంగా వెలిగించి చీకటి ఎట్లా పారిపోతుందో మనకు తెలుస్తుందమ్మా లైట్ అయ్యగానే సార్. అట్లనే ఉప్పు కూరలో వేసినప్పుడు తన ఉనికిని కోల్పోతుంది కానీ సారాన్ని కోల్పోదు. నువ్వేమంటున్నావు అంటే, లేదు ఇది నా ఉనికి, నాకు ఇదే ముఖ్యం, నా సారము కంటే నా ఉనికి ముఖ్యమని అనుకుంటున్నందుకే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా. మనం ఉనికి కోల్పోవడానికి సిద్ధంగా లేము ప్రియులారా. ఎప్పటి వరకు అయితే మన ఉనికిని మనం కోల్పోమో దేవుని రాజ్య వ్యాప్తికి మనం ఏమీ చేయలేము. సారాన్ని కోల్పోమని నేను చెప్పట్లేదు, వెలుగుని కోల్పోమని కూడా నేను చెప్పట్లేదు. పులిసిన పిండి ఏ విధంగా పనిచేస్తుందో మనం అందరం ఆ విధంగా పనిచేయాల్సింది. ప్రతి ఒక్కరం స్టేజ్లు ఎక్కి ఏదో చెప్పాలా, మీటింగ్లు పెట్టి ఏదో చెప్పాలా, ఇంకేదో చేసి డ్రామాలు చేసి ఏదో చెప్పాలా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇంకా ముందుకు జరుగుతూ ఉంటాయి. కనుక యేసు ప్రభువు చెప్పిన జీవిత విధానము వేరు, మనం అవలంబిస్తున్నటువంటి జీవిత విధానము వేరు. ఆడంబరాన్ని కోరుకుంటున్నాం ప్రియులారా, కాదు. ప్రభువు చెప్పింది ఆడంబరమైన జీవితం కొరకు కాదు. ఆడంబరమైనటువంటి జీవిత విధానం మనకు ఇవ్వబడలేదు. అసలు ఇంతకుముందు అయ్యగారు చదివించారు, ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు యూదయలోను సమరయలోను ఇంకా ఒక మాట ఉంది, బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులే. సాక్షులు అన్న పదం గ్రీక్లో ఏముందో చూసారా మీరు? మార్టియర్. మన అందరి పిలుపు ఎగరడానికి, దుంకడానికి, ఆడంబరమైన జీవితం జీవించడానికి కాదు. మనల్ని దేవుడు పిలిచిందే సావడానికి. యోహాను 3:16 చదువుతాం. ఎప్పుడన్నా మొదటి యోహాను 3:16 చదువుకున్నామా? దీనిని బట్టి ప్రేమ ఎట్టిదని మనము గ్రహించుచున్నాం, ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టెను గనుక మనము మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. యు ఆట్ టు, నాట్ యూ హ్యావ్ టు, ఇఫ్ నీడెడ్. పెట్ట బద్దులమై ఉన్నాము. అసలు మనల్ని పిలిచిందే సావడానికి. చచ్చేదమ్ము మన దగ్గర లేకపోతే మర్యాదగా మనం ఏడు ఉండాలనో ఆడు ఉండొచ్చు, బలవంతం ఏం లేదు. ద కాల్ ఇట్ సెల్ఫ్. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన గనుక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను మనకు అనుగ్రహించినన్న వాక్యానికి అక్కడ ఇంకో రెఫరెన్స్ ఇంతకుముందు చదువుకున్నాం. ఏమని? దీనిని బట్టి ప్రేమ ఎట్టిది. దేనిని బట్టి? ఆయన మన కొరకు తన ప్రాణము పెట్టెను గనుక.
కనెక్టింగ్ చూడండి, కంజంక్షన్. గనుక మనము మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. సో ఏంటి, కలవరం చెందాల్సిన పని లేదు. కలవరం ఎందుకు చెందుతాం మనం? సిద్ధంగా లేకపోతే. అయ్యగారు అన్నారు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉండడం అంటే 24 గంటలు ప్రార్థనలోనే ఉండేవు, పని పాట అంతా బంద్ చేసి భక్తి మార్గంలో నడవడమో కాదు. మన జీవితాలని వెలిగించుకుంటూ ఇతరుల జీవితాన్ని వెలిగించడం, మన సమయాన్ని కేటాయించడం, మన డబ్బును కేటాయించడం, మన ప్రేమను కేటాయించడం, ఇవన్నీ చేస్తేనే శిష్యత్వం అవుతుంది. ఇవి కాకుండా ఏది చేసినా మత మార్పిడి కిందికే లెక్కొస్తుంది. కనుక ప్రియులారా, ఒక్కసారి మనం పిలువబడ్డ పిలుపును జ్ఞాపకం చేసుకొని ఇప్పటికైనా వాక్యానుసారమైనటువంటి పద్ధతుల్లో మనం దేవుణ్ణి సేవిస్తే ఆడంబరాలకు దూరంగా ఉంటూ ప్రభు రాజ్య కొరకు, దాని వ్యాప్తి కొరకు మనం అందరం పని ముట్లుగా వాడుకోబడతామని జ్ఞాపకం చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారుకు, రాయ్ భూషణ్ గారికి, సంఘస్థులకు మీ అందరికీ నా వందనాలు తెలుపుకుంటున్నాను.